టీడీపీ ఎంపీ భరత్కు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పర్యావరణ చట్టాలు నిబంధనలపై ఎంపీ భరత్కు అవగాహన లేదన్నారు. భవన నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు వస్తే దాన్ని డేటా సెంటర్కు వచ్చినట్లు చెప్పుకోవడం అమాయకత్వమే అని ఎద్దేవా చేశారు బొలిశెట్టి సత్యనారాయణ. విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు చిన్న చిన్న వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టారు. ఒక 5 వీడియోలు. ఏప్రిల్ 18న ఒక పర్యావరణ అనుమతి వస్తే జూన్ 10వ తారీఖునే రెండో పర్యావరణ అనుమతి వచ్చిందని చెప్పారు. అది కూడా పర్యావరణ ప్రభావ అంచనాలు వేసి ఈఐఏ వేసి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అనుమతులు ఇచ్చారని. లేదండి ఎంపీ గారు, మీకు తెలియదేమో, మీరు తీసుకున్న అనుమతులు కేవలం భవన నిర్మాణాలకి, డేటా సెంటర్ నిర్మాణానికి కాదు. డేటా సెంటర్ నిర్మాణానికని మీరు పెట్టలేదు, భవన నిర్మాణానికని పెట్టి ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా ఒక 1 GW తీసుకెళ్ళి 3 ముక్కలు చేసి 3 డిఫరెంట్ కంపెనీలకు ఇస్తున్నట్టు వేరు పేర్లు పెట్టి చేశారు. అది చల్లదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక ప్రమోటరు ఒక ఇండస్ట్రీని 3 ముక్కలు చేసినా సరే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయానికి వస్తే 3 కలిపి చేయాలని. అదే ఒక ప్రాంతంలో 2-3 డిఫరెంట్ ప్రమోటర్స్ కూడా, వేరు ప్రమోటర్స్ కూడా వచ్చి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఆ ఉమ్మడి 3 పరిశ్రమలు 4 పరిశ్రమల వల్ల ఆ ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటి అనేది అంచనా వేయమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి మీరు చదవండి. మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, డేటా సెంటర్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇది బొలిశెట్టి సత్యనారాయణగా, ఒక పర్యావరణవేత్తగా నేను చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.